అమ్మా. ఉమ్, ఉమ్. దోసపాదులలోని పాకవలెను, ముట్టడి వేయబడిన పట్టణం వలెను సియోను కుమార్తె విడువబడుచున్నది చలమ. ద్రాక్ష తోటలోని గుడిసెవలను, దోసపాదులోని పాకవలను ముట్టడి వేయబడిన పట్టణము వలె సియోను కుమార్తె విడువబడుచు ఉన్నది. ప్రియమైనటువంటి వలన సియోను కుమార్తె విడువబడుతూ ఉన్నది. దేవుని ప్రేమలో నుంచి, దేవుని సాంగత్యములో నుంచి, దేవునిని అనుసరించుటను బట్టి, దేవునిలో నడవటమును బట్టి ఆలోచన చేస్తున్నట్లయితే సియోను కుమార్తె ఈ దినాన్ని చూస్తున్నప్పుడు నిజముగా అనేక మంది ఆరాధిద్దాము అని చూసిన ఇజ్రాయిలు పరిస్థితి బహు ఘోరమైన పరిస్థితిలో కనబడుతుంది. బహు ఘోరమైన పరిస్థితి. నిన్నగాక మొన్ననే రంజాన్ పండుగను ముగించారు. పండుగలో ఆఖరి దినము గల్ఫ్ అంతా కూడా ఎంతో మహోత్సవముతో వారు పండుగను కొనసాగిస్తారు. కానీ ప్రియులరా, భయము, ఆందోళన, పండుగలు కొనసాగలేదు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రవక్తల యొక్క మాటలు ఎలా నెరవేర్చబడుతూ ఉన్నాయి అని ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని పిల్లలు కాస్త అపవాదికి స్నేహితులైపోతూ ఉన్నటువంటి కారణమును బట్టి వీరికి ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఈ దినాన్ని యెరూషలేములో ఈ పండుగను ఆచరించటానికి, ఆరాధించటానికి, ఉద్యోగానికి వెళ్ళటానికి నానా సతమతమైపోతూ ఉన్నారు. అక్కడ ప్రజలు బయటికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఏమో ఎప్పుడు బాంబు పడుతుందో తెలియదు, ఎక్కడ బాంబు పడుతుందో తెలియదు, ఎలా పడుతుందో తెలియదు అనేటువంటి బాధ చేత, భయము చేత సైరన్స్ వినబడుతూ ఉన్నాయి. మేము దాక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, మధ్యలో ఏం చేయాలని అనేకమైనటువంటి ఆందోళనతో పట్టణం ముందు ప్రియమైనటువంటి వాళ్ళ కారణం ఏంటి? ఎందుకు ఈ పట్టణానికి ఈ గతి రావాల్సి వచ్చింది? నిజమే, ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఎన్ని బాధలు. ఎందుకంటే ప్రభువు చెబుతూ ఉన్నాడు, మీరు ఎలాగుండాలి అని ఆయన కోరుకుంటున్నాడంటే సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే 10వ వచనము జ్ఞాపకం చేస్తుంది. ఎక్కడ? జకరియా గ్రంథం 9:10 జ్ఞాపకం చేస్తూ, అమ్మా తెలియచేను, సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు ఏలుని చలమ. ప్రియులరా, ఈ మొదటి రాకడలో ఆయన జ్ఞాపకం చేసినటువంటి విషయాలు, ఆయన మొదటి రాకడను గురించి ఆయన తెలియచేసినటువంటి విషయాలు ప్రియమైనటువంటి వాళ్ళరా ఎలాగుండిపోతుందంటే, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను. అంటే సమాధానకర్త అయినటువంటి దేవుడు ఇక అక్కడ దేనితో అవసరం లేదు, రథములు అవసరం లేదు. రథములు దేనికి ఉపయోగిస్తారు అమ్మా? ప్రయాణము కొరకే కాదు, కానీ ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే యుద్ధము కొరకే. యుద్ధము కొరకే రథములను ఉపయోగిస్తారు. కాబట్టి నేను నా ప్రజలను పరిపాలిస్తాను గనక, నా ప్రజలను నేను ప్రేమిస్తూ ఉన్నాను గనక వారికి ఇక రథములు అవసరము లేదు, వారు యుద్ధములు చేయవలసినటువంటి పరిస్థితి రాదని దేవుడైనటువంటి యెహోవా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు. కారణం ఏంటంటే ఆయన మొదటి రాకడలో ఆయన సమాధానం ఇవ్వటానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన మొదటి రాకడలో ఆయన సమాధానం, ఈ దినాన్ని జకరియా గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఆయన వాక్యము ద్వారా ఆయన సమాధానం ఇవ్వటానికి వచ్చాడు. ఆయన సమాధానము ఈ ఖర్జూరపు మట్టల ద్వారా ఎలా తెలియచేయబడుతుంది? ఖర్జూరమును ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఈ మట్టలను ఏర్పాటు చేసుకున్నారు. మన ప్రాంతంలో కూడా చూస్తూ ఉన్నట్లయితే సేమ్ ఇలాగే ఉంటాయి ఖర్జూరపు మట్టలు, ఇలాగే ఉంటాయి ఖర్జూరపు చెట్లు. అక్కడ ఉన్నటువంటి ఖర్జూరపు చెట్లకు ఇక్కడ ఉన్నటువంటి మన ఏం చెట్లు ఇవి, వీటికి ఏమాత్రము వ్యత్యాసం లేదు, సేమ్ అలాగే ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళ ఇవి కూడా చక్కగా నిటారుగా పెరుగుతాయి. వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత చూడండి. ఇక్కడ కనబడుతున్నటువంటి ఆకుల్లో ఎన్నో ఆకులు వంకరగా ఉన్నాయి, ఎన్నో వంకరగా ఉన్నాయండి. చూసి చెప్పండి ఒకసారి. నిదానంగానే ఉన్నాయండి. అంటే గుచ్చడం తప్పు చేసాం, ఒకటో రెండో వంకర కనబడుతున్నాయి. కానీ ఇవన్నీ ఎలా కనబడుతున్నాయండి? నిటారుగా కనబడుతున్నాయి, నిదానముగా. ఈ కొమ్మలో కానీ లేక ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకులో కానీ ఎక్కడ ఇది అటు ఇటు తిరిగినటువంటిదిగా ఉండదు. దీనికి ఉన్న ప్రత్యేకతలు చాలా
అనేకమైనటువంటి ప్రత్యేకతలు కలిగి ఉన్నది. కాబట్టి యేసయ్యకు దీనిని ఎందుకు పోల్చారంటే ఆయన సమాధానకర్త. ఆయన సమాధానకర్త. ఆయన సమాధానం ఎలాగుంటుంది అని గనక చూస్తూ ఉన్నట్లయితే వారని వీరని, ఇచ్చేవారని ఇవ్వనని వారని, లేకపోతే వినేవారు వినని వారని, కావలసిన వారు పరాయి వారని, ఇటువంటి వ్యత్యాసమేమీ ఆయనకు లేదు. ఆయనకందరూ ఒక్కటే. ఆయనకందరూ ఒక్కటే. చివరికి తల్లి వచ్చిన తల్లితో కూడా ఆయన ఇదే మాట చెప్పాడు, అమ్మా నాతో నీకేమీ పని అన్నాడు. నేను వచ్చిన పని వేరమ్మా, నేను వచ్చిన పని వేరు. చివరి క్షణములో సిలువ మీద ఉన్నప్పుడు తల్లిని, సహోదరులను వచ్చినప్పుడు వారు వెలుపల ఉండి పిలుస్తున్నారని తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శిష్యుని పిలిచి చెప్పాడు, ఇదిగో నీ తల్లి. ఈ లోక సంబంధములో నీవు ఉంటూ ఉన్నావు గనక తల్లిని అవమానించకూడదు, కాబట్టి నా తల్లిని అప్పగిస్తున్నానని చెప్పి తల్లిని శిష్యుడైనటువంటి ఎవరికి అప్పగించాడు? యోహానుకు అప్పగించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయండి. ఎందుకనంటే లేఖనములు నెరవేర్చాలనగా క్రీస్తు యొక్క మొదటి రాకడ ఎంత సంపూర్ణముగా ఉన్నదో ఇక్కడ కనబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన రాకడ జరిగింది? యెషయా గ్రంథం 2వ అధ్యాయము ఒకసారి 4వ వచనాన్ని చూద్దాం. అమ్మా, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తక ఉందురు. యుద్ధము చేయ నేర్చుకున్నటయ్యక మానివేయుదురు. చాలమ్మా, ఆయన వచ్చినప్పుడు జరగవలసినటువంటి పనులు ఇవి. ఆయన దీని కొరకై మొదటి రాకడ జరిగింది. ఈ మొదటి రాకడలో ఆయన గురించి ఇవ్వబడినటువంటివి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇవే. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే జరిగినవన్నీ కూడా వ్యతిరేకముగా జరిగాయి. ఆయన విషయంలో జరిగించినటువంటి కార్యములు ఎంత భయంకరంగా ఉన్నాయి అని కనుక చూస్తూ ఉన్నట్లయితే ఆయన వస్తాను అన్నటువంటి రాజు రాకుండా మానడు. కానీ వచ్చినటువంటి ఆయనను గురించి తెలియచేయబడినటువంటి మాటలను చూస్తూ ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి ఎలాగుండబోతుంది అనగా 7వ వచనము 9వ అధ్యాయము యెషయా గ్రంథం. ఇది మొదలుకొని దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దేన్ని నెరవేర్చును. ప్రియులరా, ఆయన దేని వలన న్యాయమును స్థిరపరుస్తాడంటే, తన సింహాసనమును ఆయన స్థిరపరచుకుంటాడంటే న్యాయము వలనను నీతి వలనను దాన్ని స్థిరపరచడానికి వచ్చాడు. న్యాయముగా తన ప్రజలను పరిపాలించాలని ఆయన లోకానికి వచ్చాడు. కానీ న్యాయమును గెలవనివ్వలేదు, న్యాయమును నిలువనివ్వలేదు. అందుకని ఆయన న్యాయాన్ని తప్పిపోలేదు. ప్రజలు న్యాయాన్ని తప్పారు, కానీ ఆయనైతే న్యాయమును తప్పిపోలేదు. ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన కార్యములు తప్పనిసరిగా ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి అని చూస్తూ ఉన్నట్లయితే ఆయన వచ్చినటువంటి పని న్యాయవంతునిగా భూమిదికి ఆయన వచ్చాడు కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన పనిని ఆయన కొనసాగిస్తున్నట్లుగా వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఆయన పరిపాలించేటువంటి విధానము ఎలాగుంటుందంటే న్యాయము చేత పరిపాలించడానికి ఆయన కార్యముని సిద్ధపరుచుకున్నాడు. కానీ ప్రజలే అన్యాయస్తులైపోయారు. ప్రజలందరూ కూడా అన్యాయస్తులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రియులరా ఆ దినాలు. అందుకనే క్రీస్తు తన ప్రాణమును పెట్టడానికి, అందుకనే క్రీస్తు ఆ అన్యాయము నుంచి తప్పించడానికి భూమి మీదకి రావలసి వచ్చిందని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి చూడండి, ప్రభు చెబుతున్నటువంటి మాట ఆయన చెబుతూ ఉన్నాడు. హోషియా ప్రవక్తతో మాట్లాడుతూ 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. ఆ దినమునైన నా జనుల పక్షముగా భూజంతువులలోను ఆకాశ పక్షులలోను నేలను ప్రాకు జంతువులలోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిబ్బరముగా నివసింపచేతను. దేవుని యొక్క ఉద్దేశం ఇది. మొదటి అక్కడ యొక్క ఉద్దేశం ఇది. కానీ దానిని వారు నెరవేర్చబడనివ్వలేదు. ప్రియమైనటువంటి వాళ్ళ వారు ఎంత భయంకరంగా
వాళ్ళు ప్రవర్తించారు అని చూస్తూ ఉన్నట్లయితే, ఎంత ఘోరముగా వారు ప్రవర్తించారు అని కనుక చూస్తూ ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ కనబడుతుంది వారు ప్రవర్తించినటువంటి తీరు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ 12వ అధ్యాయము చదువుతల్లి 1-2 వచ్చిన అమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఒకసారి తల్లి పౌలు గారు హెబ్రీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన న్యాయమును ప్రేమించాడు, ఆయన నీతిని ప్రేమించాడు, ఆయన సమాధానకర్తగా భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన వచ్చినటువంటి పనిని యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు దానిని న్యాయముగా కొనసాగించలేదు. వారు అన్యాయస్తులుగా ఆయన మీద ముద్రను వేశారు. వారు అన్యాయస్తులై ఉండి ఆయనను అప్పగించారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన విషయంలో వారు జరిగించినటువంటి ప్రతి కార్యము అన్యాయమే. అయినప్పటికీ కూడా మనం ఎలాగుండాలి? అందుకని చెబుతున్నాడు, వారు చేసినటువంటి దాని వల్లే మనం అలాగ ఉండకూడదు. మనం ఎలాగుండాలంటే విశ్వాసం అంటే ఓర్పుతో మనము జీవించాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఓపికతో పరిగెత్తుదాము కదండి. ఎలా పరిగెడదామంటాడండి? ఓపికతో పరిగెత్తాం. నిజంగా మరి చాలా రోజు మీరు ఇలాగా ఊరమ్మటి ఒక రౌండ్ వేసుకొచ్చారనుకోండి, ఆరోగ్యం ఎంత బాగుంటుందో తెలుసా మీకు? చర్చికి వచ్చేటప్పుడు అలా తిరిగి వచ్చారనుకో మీరు అందరూ, చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగోటమే కాదు, ఓపిక వస్తుంది. ఓపిక నశించిపోదు, ఓపిక స్థిరపడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళ యేసయ్య శ్రమ అనుభవించాడు గనక ఆయన ఓపిక కలిగి ఉన్నాడు. ఆయన సమాధానమునకు కర్త గనక ఆయన ఓపికతో ఉన్నాడు. కాబట్టి విశ్వాసి ఎలాగుండాలని ఆయన కోరుకుంటున్నాడంటే ఓపికతో పరిగెత్తాలట. ప్రియమైనటువంటి వాళ్ళ ఓపికతో పరిగెత్తాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? ఇందాక ఏమి ఇచ్చారు సార్? ఫ్రూటియా. నెక్స్ట్ ఇంకా కొంచెం ఏదైనా బాగుండేదైతే ఇంకా మంచివి ఉన్నాయి, అంతేనా? అది తాగితే ఓపిక వచ్చేస్తుందా ఏంటి? చెప్పండి. ఫోన్ ఏమైనా మీకు తెలిసినవి ఉంటే అవి తెస్తాం, వాటి వల్ల మీరు ఇంకా ఓపిక తెచ్చుకోవటానికి. వీటి వల్ల కాదు మనకు వచ్చేటువంటి ఓపిక. ప్రియమైనటువంటి వల్ల దేనివల్ల అని చూస్తున్నట్లయితే విశ్వాసము ద్వారా ఈ ఊరి మనకు కలుగుతుందట. దేనివల్ల అండి? విశ్వాసము వల్ల. ప్రియమైనటువంటి వాళ్ళ విశ్వాసము లేకపోయినట్లయితే మనము ఓరిమిని సంపాదించలేము. ఓరిమి కావాలి, ఓపిక కావాలి అన్నట్లయితే తప్పనిసరిగా ప్రియమైనటువంటి వాళ్ళ విశ్వాసమును సంపాదించుకోవాలి. విశ్వాసము లేకపోతే దేవుని నమ్మి ప్రయోజనము కాదు. దేవుని నమ్మినటువంటి పిల్లలకు విశ్వాసము ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే ఎన్ని విధాలుగా విశ్వాసము. ఎందుకనంటే అంటూ ఉన్నాడు కదా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంతేకాదు నీతిమంతుడిగా విశ్వాసులకు తండ్రిగా ఆయన గుర్తింపబడ్డాడు. ప్రియమైనటువంటి వాళ్ళ మరి దేవుని పిల్లలమైనటువంటి మనము దానిని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మన నుంచి కోరుకునేటువంటిది ఏంటి అని చూస్తున్నట్లయితే చూడు తల్లి, 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుతారు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చాలమ్మా, విశ్వాసం అనేటువంటిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంత మాత్రమే కాదు, అదృశ్యమైనవి ఉన్నాయి అని ఒప్పుకుంటుందట. అదృశ్యమైనవి అంటే కనబడేవా? కనబడని వాటిని సైతము ఉన్నవి అని నమ్మగలిగేదే విశ్వాసం. ఈవేళ మనం చేసిన పని ఉన్నది అని మనం నమ్ముతున్నాం కాబట్టి దాన్ని కొనసాగించాం. కొందరు దానిని ఉన్నది అని నమ్మట్లా, కొందరు దానిని ఉన్నది అని నమ్మట్లేదు. ఒక ఆయన ప్రశ్నించాడు, ఎక్కడుందండి మంటల ద్వారం? ఎక్కడుందండి మంటలు పెట్టుకోవటం? ఎక్కడుందండి పాటలు పాడటం? ఎక్కడున్నదండి ఈ పండుగను ఆచరించమని చెప్పటం?
ప్రియమైనటువంటి వాళ్ళ ఈ పరిశుద్ధ వారంలో ఈ దినాన్ని యేసయ్య మాట్లాడినటువంటి మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలు అని గనక చూస్తూ ఉన్నట్లయితే, ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ చక్కని అమూల్యమైనటువంటి మాటలు ఆయన తన శిష్యులతో ఆయన చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలోనికి మనం వస్తూ ఉన్నప్పుడు వెళ్దాం, మార్కు సువార్తకి వెళ్దాం. కానీ మత్తయి సువార్తకు మనం వస్తూ ఉన్నట్లయితే అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు, ప్రియమైనటువంటి వాళ్ళరా, తన శిష్యులతో చక్కని మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఎక్కడికి వెళుతున్నాము? యెరూషలేమునకు వెళుతున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, యెరూషలేము కొత్త ఏమీ కాదు. యెరూషలేమునకు వెళ్ళటము ఇదేమి ఫస్ట్ టైం ఏమి కాదు. కానీ ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియమైనటువంటి వాళ్ళరా, యెరూషలేమునకు మనం వెళుతూ ఉన్నాం. కాబట్టి అక్కడ జరిగేటువంటి దృశ్యాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. 21వ అధ్యాయంలోనికి మనం వస్తూ ఉన్నట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుష్య కుమారునిగా ఆయన భూమి మీద ఆయన చూస్తూ ఉన్నప్పుడు, ఆయన వస్తూ ఉన్నప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి చూడండి. తరువాత యెరూషలేమునకు సమీపించి వచ్చినప్పుడు చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే తోలుకొని రండి అనిన ఎడల ఎవరికి కావాలంటే రండి, ప్రభువునకు అవసరం. ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయండి. ప్రభువునకు అవసరం, దేవునికి కావాలి. ఎక్కడ సిద్ధముగా ఉన్నదో ఆయనకి తెలుసును గనక ఆయన చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నిన్ను చూసి ఇవ్వడు, నా పేరు చెప్పు ఒకవేళ అభ్యంతరము జరిగినట్లయితే. కారణం ఏంటంటే ఆయన వెళ్ళవలసినటువంటి దినాలు సమీపించాయి గనక, మనుష్య కుమారుడు ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాడు గనక. ప్రియమైనటువంటి వాళ్ళరా, యెరూషలేములోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతములను చూసి అందరూ కూడా చూడండి, ప్రభు చెబుతూ ఉన్నాడు, ఆయన వచ్చి రాగానే మొదటి దినం ఈ దినాన్ని జరిగినటువంటి సన్నివేశం ఏంటి అని చూస్తూ ఉన్నట్లయితే 21లోనే ఒకసారి చూడతల్లి 10వ వచనాన్ని నుంచి చదువుదాం. జన సమూహము ఈయన గలిలయలోని నజరేయువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి చాలమ్మా, ఆయన ఇప్పుడు ఒక అధికారిగా ఆయన ప్రవేశించాడు. నా రాజు వస్తూ ఉన్నాడంటే గుర్రం మీద రావాలి అనుకుంటున్నారు, కానీ ఇదిగో రాజు ప్రవేశించాడు. తన రాజ్యమును నిరూపించటానికి ఆయన వచ్చాడు. తన రాజ్యం ఎలాగుండాలో, తన ప్రజలు ఎలాగుండాలో, తను ఆరాధించేటువంటి వారు ఎలాగుండాలో ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. వచ్చి చూసేటప్పటికి యెరూషలేములో దేవాలయము పాడైపోవటానికి, యెరూషలేము దేవాలయాన్ని కూల్చేయటానికి గల కారణం ప్రియులారా, నేటికి ఆ దేవాలయము కట్టబడకపోవటానికి కారణం కేవలం వాళ్ళు గోడ వైపు చూసి తమ పాపములు నొప్పుకుంటూ, ఎవడి పాపం వాడు ఒక స్లిప్ మీద రాసుకుని వచ్చి ఆ గోడ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ చేయబడినటువంటి ఇదంతా చెక్కేయబడుతుంది, ఆ గోడకు అన్ని గ్యాప్లు కనబడుతూ ఉంటాయి. వాడు వెళ్ళి తన పాపాన్ని అక్కడ వ్రాసి అందులో పెట్టి ఆ గోడ వైపు తిరిగి ఏడుస్తూ మోకాళ్ళుని కన్నీళ్లు కారుస్తూ విజ్ఞాపన చేసుకొని ఆ స్లిప్లు అక్కడే విడిచిపెట్టి చేస్తూ ఉంటారు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే తమ ప్రార్థన ఎవరు వింటున్నారు? దేవుడు వింటూ ఉన్నాడు. మా మొర ఆయన సన్నిధిలో పెట్టుకున్నామని చెప్పి ప్రియులారా, ఆ గోడ దగ్గరికి రావటానికి నాట్ ఓన్లీ ఫర్ ద ఇజ్రాయిల్స్ వాళ్ళు మాత్రమే కాదు, దేశాల నుంచి, అనేక దేశాల నుంచి అనేక మంది ప్రజలు ఒక రోజున ట్రంప్ ఎలక్షన్కు ముందు కొంతమంది యవనస్తులు అమెరికా నుంచి ఇజ్రాయెల్ వచ్చారు. ఇజ్రాయెల్ వచ్చినప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే వీఆర్ ఫ్రమ్ అమెరికా, యుఎస్ఏ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి కదా, అక్కడ ఏమైనా దేవాలయాలు కరువా? ఆరాధించడానికి అక్కడ స్థలము కరువా? మరి మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పని కట్టుకొని వచ్చారు అని అడిగినట్లయితే వాళ్ళు చెప్పేటువంటిది ఒకటే, ఏంటంటే ఇది హోలీ ల్యాండ్, పరిశుద్ధ స్థలము. ఇది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో దేవుడు మా విజ్ఞాపన ఆలకిస్తాడు. కారణం ఏంటంటే అటువంటి పరిశుద్ధ స్థలములో ఏం జరుగుతున్నది? ఏం జరుగుతుందమ్మా? క్రయ విక్రయాలు జరుగుతున్నాయట. అమ్మటము కొనటం. నేను అమ్ముకుందామని చెప్పి 10 పక్షులను తెచ్చుకున్నాను. నన్ను అమ్మనివ్వరు అక్కడ, నన్ను అమ్మనివ్వరు. ఎవరమ్మా అక్కడ?
అక్కడ కొంతమంది పాడుకున్న వాళ్ళు ఉంటారు. పాలకుల బజార్లోకి వెళ్ళారు ఎప్పుడైనా? పాలకుల బజార్లో మనము కానీ ఏమైనా పట్టుకెళ్ళి అమ్ముదామని ప్రయత్నం చేస్తే అమ్మనివ్వరండి. మార్కెట్లో అమ్మనివ్వరు. అక్కడ అమ్ముకునేటువంటి వారికి పాట ఉంటుంది, వాళ్ళు పాడుకుని వాళ్ళే అమ్ముకుంటారు. అంటే బజార్లో జరిగేటువంటి దానికి మందిరములో జరిగేటువంటి దానికి వ్యత్యాసం లేదట. చూసారా? మనం పట్టుకెళ్ళింది ఒకవేళ అక్కడే అమ్మేద్దాం అనుకుంటే మన దగ్గర రూపాయికి కొంటారు. పట్టుకెళ్ళిందంతా కలిపి దాన్ని ఏం చేస్తారు? పక్కోడికి 10 రూపాయలుగా అమ్ముతాడు. మన దగ్గర కొనేది ₹1, పక్కనున్న వాడికి 10 రూపాయలకు అమ్మేస్తాడు. ఏంటని చూస్తే ఇది మాది. ఎంత భయంకరమైనటువంటి వ్యాపారం అంటే సామాన్యుని బతకనివ్వకుండా. రెండోది, నేను బలి కొరకై దేవునికి అర్పించటానికై ఇదిగోనండి 2 పూరేళ్లను తెచ్చుకున్నాను కనుక వీటిని తీసుకుని వెళ్ళి దేవునికి అర్పిస్తానంటే, పిచ్చోడా, నువ్వు తెచ్చిన పూరేళ్ళు కళంకము కలిగినటువంటివి. ఎక్కడే నీకు ఇవి? ఎక్కడి నుంచో తెచ్చిన బెబ్బే. ఇవే కొనాలి. ఎక్కడ అర్పించాలంటే ఇవే కొనాలి. గొర్రెని తెచ్చుకున్నాను, అబ్బే నీ గొర్రె అర్పించడానికి వీల్లేదు, ఈ గొర్రెనే కొనాలి. ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇవి జరుగుతున్నప్పుడు యేసయ్య అందులో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారిని బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ఏమనబడుతుంది? ప్రార్థనా మందిరం. ప్రేమనేటువంటి వాళ్ళ ఇది నాన్ని దేవుని యొక్క మందిరం ఎలాగుంటుంది అని చూస్తూ ఉన్నట్లయితే అవిశ్వాసముతో నిండిపోతుంది. విశ్వాసమును కాస్త పోగొట్టుకుంటూ ఉన్నారు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూస్తే, అమ్మా, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిన. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత అద్భుతమో ఆలోచన చేయండి. మోషేను బట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడట. స్థిరబుద్ధి గలవాడు. ఇది నాన్ని దేవుని పిల్లలమైనటువంటి మనందరము కూడా ఆయనను మనం చూస్తున్నామనేటువంటి నమ్మకము, స్థిర విశ్వాసముతో ఈ దినాన్ని ఈ రీతిగా ఆరాధించే కృపను ప్రభు ఇచ్చాడు. ముగించేస్తానండి, ఎందుకంటే చాలా సమయం అయింది కనుక. అయితే ఆ స్థితిని మనం కూడా కలిగి ఉండాలి. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడే. అబ్బా, ఎంత చక్కని మాట మన కొరకు మాట్లాడుతున్నాడు పౌలు గారు. అంటున్నాడు, మీరు ఏం చేయాలి అని చూస్తున్నట్లయితే మీరు అలసట పడకండి అంటే మీరు ఎక్కడ తొందరపడకండి, ఆందోళన పడకండి. మనం ఏం చేయాలంటే, మనకు కలుగుతూ ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి మీ ప్రాణములు విసుకకై ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి. ప్రియులారా, ఎందుకనంటే ఆయన మనందరి పాపము కొరకు. చూడండి, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. రక్తము కారణంతగా మనం ఎదిరింపలేదు. మనం ఎదిరిస్తూ ఉన్నామంటే లేదు, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఎదిరించవలసినటువంటి దినాలు సమీపముగానే ఉన్నాయి. ఎదిరించవలసిన దినాలు సమీపిస్తూ ఉన్నాయి. ఆయన రాకడి దినాలు సమీపముగా ఉన్నాయి. ఎదురవుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఎదుర్కొంటున్నటువంటి జనాంగాలు ఉన్నారు. మన ప్రజలు కూడా ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును వెంబడించడానికి, ఆలయాల్లో చేరి ఆయనను ఆరాధించడానికి ఎన్ని శ్రమలను ఎదుర్కొంటున్నారో తెలుసా? అందుకని ఆ శ్రమల కొరకు మనల్ని మనం కూడా సిద్ధపరచుకుందాం. సువార్త పాఠ్యభాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనకు సెలవిచ్చినటువంటి మాట ఏం సువార్త అండి? మార్కు సువార్త 14వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని చూద్దామమ్మా. చాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా,
ఆమె చేసినటువంటి పనిని బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సనుక్కున్నారు. ఆయన బెతనియాలో ఎవరింటి దగ్గర ఉన్నారట? కుష్టి రోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చడచ్చ మాంసము అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి అత్తరు పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. సీమోని ఇంట క్రీస్తు ఉన్నాడు. ఈ సీమోను ఒకప్పుడు కుష్ఠరోగి. మొదటి అధ్యాయంలో ఈ సీమోను గురించి జ్ఞాపకం చేయబడుతుంది. కుష్ఠరోగి ఉన్నప్పుడు ఆయన ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభుని అడిగాడు, ఏమనంటే, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. అతని మాట చాలా బాగుంది. శుద్ధినిగా చేశాడు గనుక అది కృతజ్ఞత గలవాడై అని యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయనను సీమోను పేతురు ఆహ్వానించి తన ఇంటకు భోజనానికి పిలిచాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు. ఒకటి కుష్ఠరోగము కలిగి నయమైనటువంటి సీమోను, ఇంకొకరు పాపములో ఉన్నటువంటి స్త్రీ. ఈమెను పట్టుకున్నట్లుగా ఎక్కడ కనబట్లా. ఆమె పాపాత్మురాలని ముద్ర వేయబడింది. కానీ ఈ సీమోను కుష్ఠరోగి అని ప్రజలందరికీ తెలుసు. అయితే ఈయన శుద్ధి చేయబడ్డాడు దేవుని యొక్క కృపను బట్టి విశ్వాసిగా. కానీ అతనిలో ఇంకనూ ఒక నిరీక్షణ కావాలి, ఒక నమ్మకమును కావాలి. కాబట్టి ప్రభువు ఆ ఇంట చేరినప్పుడు దేవుడు ప్రణాళిక ప్రకారముగా ఇదిగో ఈ స్త్రీ ఆ స్థలానికి వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళ స్థలానికి వచ్చినప్పుడు ఆమె ప్రవర్తిస్తూ ఉన్నటువంటి తీరును బట్టి ఆమె అయితే భయపడుతూ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది. కానీ ఇదిగో ఈయన పరిస్థితిని కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే అతను ఎలా మాట్లాడుతూ ఉన్నాడండి? ఏమంటూ ఉన్నాడు చూడతల్లి. తర్వాత వచ్చిన మార్కు సువార్త సనుగుకొనిరి. పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టించున్నారు? మంచి కార్యము చేసినబా. ఆమె మంచిదా చెడ్డదా? ఆమె మంచిదా చెడ్డదా? మరోసారి చెప్పాలా, మంచిదా చెడ్డదా? ఆమె వ్యక్తిగా చెడ్డది, కానీ ఆమె చేసిన కార్యము అద్భుతం. చూడండి, ఆమె ప్రజల మధ్యలో వ్యక్తిగా చెడ్డది, మంచి పేరు లేదు ఆమెకు. అందరూ చెడ్డదిగానే ముద్రించారు. కానీ ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆమె చేసినది మంచిది. మనం చెడ్డోళ్ళమా మంచోళ్ళమా? ఇప్పుడు చెప్పండి, మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? చెడ్డోళ్ళు అయితే మంచి క్రియలు చేస్తాం, మంచోళ్ళు అయితే ఆలోచించండి. దేవుని యొక్క ఉద్దేశం, ఈయన మంచోడు. ఇక్కడ ఎవరు మంచోళ్ళు? సీమోను మంచోడు, ఈమె చెడ్డది. ఇప్పుడు చెప్పండి, మనం సీమోనులో అంటోళ్ళమా ఈమెలో అంటోళ్ళమా? నిజం చెప్పండి, అబద్ధం ఆడకండి కదా. అలాగంటే ఊరుకుంటారు మీరు? ఆమె లాంటి వాళ్ళు అంటే కుమారమ్మ గారు ఊరుకుంటారా? అయ్యో బాబు, ఇంకేమైనా ఉన్నదా? మళ్ళీ అక్కడ సెంటర్లోనే ఉంటారు. లేదే, ఒప్పుకోం కదా అలాగా. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. మనమందరం అనుకుంటాం, మీరే కాదు నేను కూడా అలాగే అనుకుంటాను. ఎలాగా? సీమోను వలే. కానీ సీమోను మనస్సులో ఉన్నది చెడు, ఆమె మనస్సులో ఉన్నది మంచి. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఇవే. మనం నేర్చుకోవాల్సింది, ఎందుకంటే మనుష్యులకు కనబడవలనని మనం మంచి వాటిని కానీ దేవునికి కనబడవలసినటువంటివి అవి ధరించటము చాలా ప్రాముఖ్యం ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి అది చెబుతూ ఉన్నటువంటి మాట ప్రకారంగా ఈ దినాన్ని చూస్తున్నప్పుడు విశ్వాస జీవితం ఎలాగుంటుందంటే ఒక యుద్ధము లాంటిది అంటాడు. ఏంటట? విశ్వాస జీవితం ఎలాగుంటుందట అండి? యుద్ధము లాంటిదంట ప్రియమైనటువంటి వాళ్ళ. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పాఠ్య భాగాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూద్దాం. అని అంటాడు హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 4వ వచనం. అమ్మా, రక్తము కారణంతగా అంటే ఇంత శ్రమ మీరు పడ్డారా పడలేదా? మళ్ళీ చదువమ్మా, మానేసివేమ్మా. 12:4 మీరు పాపముతో పోరాటలో రక్తము కారణంతగా ఇంకా దానిని
ఎదిరింపలేదు. అది ఎదిరింపలేదు. సరిపోద్దామా? రక్తముకు అన్నంతగా మీరు ఇంకా ఎదిరించలేదు అంటే దాని అర్థం ఏంటి? చూసి చూడకుండా దాటేచేస్తున్నారు. చూసి చూడకుండా దాటేస్తున్నారు గనక దాంతో మనం యుద్ధం చేయాలి. పౌలు గారు అంటాడు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు, ఆయన ఏంది ఎలా ఉండాలంటండి? బలవంతులై ఉండేది ప్రేమనేటువంటి వలరా ఆయన ఎందు మనం బలవంతులముగా దేవుని కృపలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిలో ఒకరు బలవంతులు, ఒకరు బలహీనులు. స్వార్థ పాఠ్యంలో కనబడుతున్నటువంటి ఇద్దరిలో, యేసయ్య ప్రశ్నించబోతున్నటువంటి ఇద్దరిలో ఒకరు బలవంతులు, ఒకరు బలహీనులు, ఒకరు మంచివాళ్ళు, ఒకరు చెడ్డవాళ్ళు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వాక్యమును మనము చక్కగా స్పష్టముగా చూస్తున్నప్పుడు అందులో కనబడేటువంటి సత్యాలు ఇలాగున్నాయి. ఆయన మొదటి రాకడలో మనుష్యులు ఆలోచించినట్లుగా కాదు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం మాత్రమే నడుస్తుంది. ఈ మట్టల ఆదివారపు దినాన్ని ఆయన యెరూషలేములో ప్రవేశించాడంటే ఎందుకు ప్రవేశించాడు? అక్కడ బ్రాకెట్ రాసాం ఏంటట? యెరూషలేము అంటే మరణద్వారము. ఈ దినాన్ని నుంచి ఆయన ఎదుర్కొన్న మొట్టమొదటి సవాల్ ఏంటంటే ఆయన దేవాలయంలో ప్రవేశించి ఎవరితో పెట్టుకున్నాడు? మొట్టమొదటిగా వ్యాపారస్తులతో పెట్టుకున్నాడు. ఆ వ్యాపారము ఎవరి ద్వారా కొనసాగుతుంది? అక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా కొనసాగుతుంది. అక్కడున్న నాయకులు ఎవరి మాట వింటున్నారు? అక్కడ ఉన్నటువంటి యాజకుల మాట వింటూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద సిబ్బంది మాటలు అక్కడ ఉన్నాయి. యేసు రావటముతోటే ఎవరిని ఎదిరించడానికి ప్రారంభించాడు? ఈ ఆలయంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తామంతటా తాము గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాం అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు చేసేదంతా కూడా ఫ్రాడ్. ఏది దేవాలయంలో జరగకూడదో, ఏది దేవాలయంలో ఉంచాలో, ఏది దేవాలయంలో ఉంచకూడదో వారు ఎరిగి ఉండి కూడా వారు తమ స్వప్రయోజనము కొరకై వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి యేసయ్య మొట్టమొదటిగా ఆదివారపు రోజున ఈ దినాన్ని ఆయన యెరూషలేములో ప్రవేశించి స్తుతులు అందుకున్న తర్వాత, చిన్నపిల్లల ద్వారా పాటలు అందుకున్న తర్వాత యెరూషలేములో ఆయన ప్రవేశించి ఆయన చేసినటువంటి గొప్ప కార్యము ఏంటి అని కనుక ఆలోచిస్తున్నట్లయితే ఈ వ్యాపారస్తులందరినీ కూడా ఆయన తరిమినట్లుగా చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి వలన వాక్యమైతే చాలా ఉంది, కానీ సమయం 11 గంటలైంది. మిమ్మల్ని అందరినీ కూడా ఉదయాన్నే పిలిచాం కనుక తిరిగి మిమ్మల్ని పంపించవలసి ఉన్నది. కాబట్టి ఇది మనం చదువుకున్న ఈ 3 పాఠ్య భాగములో కూడా చక్కని విలువైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. యేసయ్య వచ్చినప్పుడు ఆయన మొదటి రాకడ సమాధానముతో ఉన్నది. ఆయన రెండవ రాకడ జరగబోతుందనేది తదుపరి ఆలోచించవచ్చు. ఆయన మొదటి రాకడలో ఆయన ఇచ్చినటువంటి మార్గం ఏంటంటే రాజు గాడిద పిల్ల మీద. అదే మార్కు సువార్తలో కూడా కనబడేటువంటి మాట. అదిగో వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద మీ కొరకు కనబడుతుంది, అది ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలి అని చెప్పండి. వెంటనే అతను తోలిస్తాడని చెప్పారు. శిష్యులు అదే రీతిగా చేశారు. ప్రియమైనటువంటి వాళ్ళ కాబట్టి ఇదిగో హెబ్రీకారులు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఇంత గొప్ప సాక్షి సమూహము వలె ఆయనను వెంబడిస్తూ ఉండగా మనము కూడా ఏం చేయాలంటే సులువుగా చిక్కులు పెట్టు పాపములను ఏం చేద్దామన్నాడండి? విడిచిపెడదాం. సులువుగా చిక్కులు పెట్టే పాపం, ఒక పాపం చెప్పేస్తే ముగించేస్తాం. సులువుగా చిక్కులు పెట్టే పాపం అమ్మా ఏంటమ్మా? సెల్ ఫోను బాగానన్నారు. ఈ మధ్యలో ఇదోటి వచ్చింది కదా. ఇంకా సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటమ్మా? నోటి మాట. నిజమేనా అమ్మ? నిజమేనా? ఏం చెప్పరండి? నిజమేనా? ఎవరు చెప్పారు? గీత చెప్పిన మాట నిజమేనా అన్నదంట. ఎవరు? సాతాను. ఫస్ట్ చిక్కులు పెట్టే మాట ఇది. చిక్కులు పెట్టేటువంటి మాట ఇది. అంతే, చాలు, ఇనఫ్. నిజమేనా అనేటప్పటికీ వచ్చేసింది డౌట్, అంతే. అక్కడి నుంచి పడిపోయాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టి సమాధానమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన
యేసు వైపు చూచుచు పరిగెత్తాలి. ఆ రీతిగా సిద్ధపడి ప్రభువును వెంబడిస్తూ రేపటి నుంచి జరిగే ఈ శ్రమకాలం ముగింపు, ఈ పరిశుద్ధ వారములో చక్కని విలువైనటువంటి మాటలు అందివ్వబడతాయి. దయచేసి మీరందరూ కూడా సాయంకాలం ప్రతిరోజు కూడా ఈ వారమంతా ప్రభుతో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, కారణం ఏంటంటే ఆయన చేసిన ఒక్కొక్క అద్భుతాన్ని క్రమప్రకారముగా మనకి ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఇవ్వకపోయినా దానిని తప్పనిసరిగా ఏ దినాన్ని ఏం జరిగిందో కూడా నేను స్పష్టంగా మీకు తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలని జ్ఞాపకం చేస్తూ వాక్యమును ముగిస్తూ ఉన్నాను. ప్రభు మాటలు మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు నా యంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకుము. నిరాక్షణ నందము నాకు మరలా పుట్టించుము. సమాప్తి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి. ప్రియులారా, ప్రభు చేసినటువంటి మేళ్లను బట్టి కృతజ్ఞతార్పణలు ఎవరైతే చెల్లించాలి అని సిద్ధపడి వచ్చారో ముందుకొస్తే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. కృతజ్ఞతార్పణలతో ఎవరు సిద్ధపడి వచ్చారో ముందుకొస్తే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ఎవరన్నా ఉన్నారమ్మా? ప్రార్థన చేసి ఏమంటారా? ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ప్రేమగల తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మా యెడల చూపుతున్నటువంటి కృప కొరకై వందనాలు. నిత్యము తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మా యెడల అత్యధికమైనటువంటి కృపను చూపుతూ ఉన్నారు. ప్రభువా, ఈ సంగతిని గుర్తించినటువంటి వారిలో యవన కుమారుడు మైకేల్ని బట్టి మీకు వందనాలు. నీ ప్రియబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు చూపుతున్న కృప కొరకై నీ కుమారుడిచ్చిన అర్పణ కంటే ప్రభువా సంఘములో బలిపీఠము ఎదుట నిలువబడి ఒక సాక్షిగా మీ సన్నిధిలో ఉండటము ఎంతో ఆశీర్వాదము తండ్రి. అట్టి కృపను నీ కుమారునికి మీరు కలుగజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తన విద్యా జీవితమును దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ప్రతి విషయముందును నిలకడ కలిగినటువంటి విశ్వాసిగా తన ప్రయాణం కొనసాగినట్లు కృపను దయచేయమని మీ చిత్తమైతే తండ్రి ఇప్పటి వరకు కాపాడిన దేవా